సొల్యూషన్. ఒకసారి క్వశ్చన్ చదవండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ నంబర్స్ ఇట్ ఈజ్ 528. రెండు నంబర్లు ఉన్నాయి, రెండు సంఖ్యలు, వాటిని రెండు చరరాశులు అనుకుంటున్నాను. దానిని కూడితే వచ్చే మొత్తము 528. రెండు సంఖ్యలను కూడితే వచ్చే వాల్యూ 528. ఆ రెండు సంఖ్యల గాసాబా ఎంత సార్? 33. ఎప్పుడైతే రెండు సంఖ్యల గాసాబా 33 అన్నానో మనం ఎలా రాసుకోవచ్చు ఆ నంబర్లను 33K1గా రాసుకోవచ్చు, 33K2గా రాసుకోవచ్చు. సార్ ఇక్కడ K1 K2 ఏంటి సార్? సహప్రధాన సంఖ్యలు. ఈ K1 K2 ఏమవుతుంది? సహప్రధాన సంఖ్యలు. చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మొత్తము ప్రాబ్లము ఈ కాన్సెప్ట్ మీదనే ఆధారపడి ఉంది. రెండు నంబర్ల గాసాబా ఇచ్చేస్తే ఆ గాసాబాతో కూడుకున్న నంబర్ ఏమవుతుంది? HK1 HK2. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. HCF ఆఫ్ A, B గనక X అవుతే A ఎప్పుడూ కూడా XK1 అవుతుంది, B ఎప్పుడు XK2 అవుతుంది. సార్ ఈ K1 K2 ఏంటి? సహప్రధాన సంఖ్యలు. అంటే వాటి మధ్య గాసాబా ఎప్పుడూ కూడా ఒకటి ఉండాలి. K1 and K2 ఆర్ కోప్రైమ్స్. K1 and K2 ఆర్ కోప్రైమ్స్. HCF ఆఫ్ A, B X. A XK1 అవుతుంది, B XK2 అవుతుంది. K1 K2 అనేటివి కోప్రైమ్స్. K1 K2 అనేది కోప్రైమ్స్. అది కోప్రైమ్స్ తెలియకపోతే మీరు కౌంటింగ్లో తప్పు చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి A ఏమవుతుంది? 33K1. B ఏమవుతుంది? 33K2. కూడితే ఎంత వస్తుంది? 528. అంటే K1 ప్లస్ K2 ఏమవుతుంది? 33 ఒకట్ల మిగిలింది 198. 33 ఆర్ల 198. K1 ప్లస్ K2 అనేది 16. K1 K2 ఏంటి సార్? సహప్రధాన సంఖ్యలు. అంటే 1 ప్లస్ 15 తీసుకోవచ్చు, 2 ప్లస్ 14 తీసుకోకూడదు. ఎందుకంటే 2, 14 దాని యొక్క గాసాబా 1 కాదు. 3, 13 తీసుకోవచ్చు, 4, 12 తీసుకోలేము. 4, 12 గాసాబా 1 కాదు. 5, 11 తీసుకోవచ్చు, 6, 10 తీసుకోకూడదు. 7, 8 తీసుకోవచ్చు, 8, 8 తీసుకోలేము. 1, 15, 3, 13, 5, 11, 7, 8. అంటే A, B ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు B, A. ఈ పెయిరింగ్ గనక డిఫరెంట్ గనక అవుతే 1, 15, 15, 1, 3, 13, 13, 3, 5, 11, 11, 5, 7, 9, 9, 7. క్వశ్చన్లో చరరాశులకు సంబంధించి ఏ స్టేట్మెంటు లేదు, చరరాశులకు సంబంధించి ఏదీ లేదు. కాబట్టి A, B ఈక్వలెంట్ టు B, A. రివర్స్ తీసుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 4. ఆన్సర్ ఎంత? 4. ప్యూర్లీ గాసాబా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. రెండు సహజ సంఖ్యల మొత్తము 528. సహజ సంఖ్యల గాసాబా ఇచ్చాడు. రెండు సహజ సంఖ్యల గాసాబా ఇచ్చినప్పుడు ఆ నంబర్లను మనము XK1 XK2గా రాసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే K1 K2 మీద ఒక కండిషన్ ఉంది. K1 K2 ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు. K1 K2 ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు. అంటే K1 ప్లస్
33k1 ప్లస్ 33k2 528 అయింది. అంటే k1 ప్లస్ k2 ఎంత అయింది? 16. 1 ప్లస్ 15, 2 ప్లస్ 14. రెండు సరి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు కావు. రెండు నంబర్లు 4తో విభజించే రెండు నంబర్లు 4తో భాగాహరింపబడుతుంది, కానీ గాసాబా 1 కాదు. అందుకే ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. క్వశ్చన్లో చరరాశులకు సంబంధించి ఏలు, బీలు, ఎక్స్లు, వైలు కనబడితే రివర్స్ కూడా ఇయ్యాలి. ఏది కనబడట్లేదు కాబట్టి మనము రైట్ ఏ కామా బి వేసినా, బి కామా ఏ వేసినా కరెక్ట్. ఆన్సర్ ఎంత? 4. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ హెచ్సిఎఫ్. చాలా